ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ స్టీవ్ స్మిత్కు తీవ్ర గాయమైంది. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ ఉండగా స్మిత్ వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుండి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో స్మిత్ గాయపడ్డాడు. స్టార్క్ వేసిన బంతిని స్ట్రైకింగ్లో ఉన్న టెంబా బౌమా సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో బంతి బ్యాట్ అంచున తాకి స్లిప్లోకి వెళ్ళింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. బంతి వేగంగా వచ్చి స్మిత్ చిటికెన వేలికి బలంగా తాగిలింది. దీంతో క్యాచ్ చేజారింది. అయితే బంతి బలంగా తాకడంతో స్మిత్ నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడాడు. స్మిత్ వేలు విరిగిపోయినట్లుగా ఉన్న ఫోటోలు వైరల్గా మారాయి. దీంతో అతడికి తీవ్ర గాయమైనట్లు అంతా అంచనా వేస్తున్నారు. టీ సెషన్ ముందు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళిన అతడు మళ్ళీ ఫీల్డింగ్కు రాలేదు. ఆస్ట్రేలియా వైద్య బృందం స్మిత్కు స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా కుడి చేతి చిటికెన వేలులో ఎముక స్థానభ్రంశం చెందినట్లు తేలింది. అతడు ఈ మ్యాచ్లో మళ్ళీ ఆడలేడని వైద్య బృందం తెలిపింది. స్మిత్ కుడి చేతి చిటికెన వేలు ఎముక పక్కకు జరిగిందని ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో స్మిత్ డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న WTC ఫైనల్లో స్టీవ్ స్మిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. కానీ రెండవ ఇన్నింగ్స్లో మాత్రం 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. పూర్తి స్థాయి పరీక్షల తర్వాత గాయం తీవ్రతకు సంబంధించి వివరాలు తెలియనున్నాయి. అతడు ఎన్ని రోజులు మైదానానికి దూరంగా ఉంటాడు అనే విషయంపై స్పష్టత రానుంది.